ఒక్క ఎగ్జాంపుల్స్ అన్నీ రాసుకుంటూ వస్తాను సార్, అన్నీ రాసుకుంటూ వస్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 98 into 97, 98 into 97, సపోజ్గా ఆప్షన్స్లో రైట్ నాకు 9406, 9506, 9606, 9706. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రధాన సంఖ్య యొక్క ఇంపార్టెన్స్. 98 into 97, 98 into 97. ఒక మామూలు సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది, అది నా ఇంటెన్షన్ కాదు. 98 ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. 7 14s are 98. ఆన్సర్ దేంతోటి డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 3 digits తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. 506లో 6 తీసేస్తే 500, మళ్ళీ 3 తీసేస్తే 497. చూడంగానే నాకు 49 7 7 49 7 1. ఇక్కడ ఇది ఆల్జీబ్రాలో ఎక్కడ ఏ చాప్టర్ చూసుకున్నా కానీ 3x + 6y ఈక్వలెంట్ టు 1 2 3 4. 3x + 6y is equivalent to 1 2 3 4. 3x + 6y is equivalent to 1 2 3 4. రైట్? 3x ఇది దేంతో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. 6y దేంతో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. రెండు నంబర్లు 3తో డివైడ్ అయ్యేటి కూడినప్పుడు ఆన్సర్ కూడా 3తోటి డివైడ్ అవ్వాలి. ఇది 3తోటి డివైడ్ కావట్లేదు, ఇది 3తోటి డివైడ్ కావట్లేదు. ఏ టాపిక్ అయినా, నంబర్ సిస్టమ్ అయినా, అరిథమెటిక్ అయినా, ఆల్జీబ్రా అయినా, జామెట్రీ అయినా, మెన్సురేషన్ అయినా, రైట్, ఏదైనా కాన్సెప్ట్ అదే సార్. ఒకటేసారి నేర్చుకుంటాము, మంచి టీచర్ దగ్గర నేర్చుకుంటాము, మొట్టమొదటిసారే క్లియర్ అవుతాము. ఐ హోప్ అందరికీ అర్థమైందా? రైట్, ఐ హోప్ ఇక్కడ నేను పెద్దగా ఒక కొత్త మెథడ్స్ ఏం లేవు, నేను ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ చేస్తాను సార్. పిల్లలకు ఫండమెంటల్స్, రైట్, ఎలా చూడాలి క్వశ్చన్ని అని చూసేది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఎంచుకునే కోచ్ టీచర్ వల్ల చాలా చేంజెస్, డబ్బు, టైము, ఎఫర్ట్, లాస్ట్ మినిట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఇది నాకు చెప్పలేదు అనే టెన్షన్ వస్తుంది. అందరికీ అర్థమైందా సార్? అందరికీ అర్థమైంది. ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని మీరైతే రైట్ పేపర్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఎలా సాల్వ్ చెయ్యాలి, యాక్చువల్గా అయితే ఎలా చూడాలి, మీరు ఎలా చూస్తున్నారు, అందరికీ